వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. ఐపీఎల్ ఈ రోజు మరో బిగ్ ఫైట్ జరగబోతోంది. జైపూర్ వేదికగా గుజరాత్తో రాజస్థాన్ ఢీ కొట్టబోతోంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లకి ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్ చేరాలంటే రాజస్థాన్ ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సింది. ప్రస్తుతం 6 పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్ల్లో 6 గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని ఆర్ఆర్ యోచిస్తోంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఆర్ఆర్ ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. వైభవన్, సూర్యవంశీ, జైష్వాల్ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదని పండితులు చెబుతున్నారు. ఇక కెప్టెన్ పరాగ్ నుంచి మంచి ఇన్నింగ్స్ రావాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్లోనూ ఆర్ఆర్ బలంగా ఉంది. ఆర్చర్, రవి బిష్నోయ్ బౌలింగ్తో రాజస్థాన్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇటు గుజరాత్ పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. ఆది నుంచి 2వ మ్యాచ్లో ఓడిపోవడంతో మరో 3 మ్యాచ్లో గెలుస్తూ ఆ జట్టు వస్తోంది. వరుసగా 3 విజయాలతో మంచి స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. అయితే పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. 10 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 6 మ్యాచ్ల్లో గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. నెట్ రన్ రేటు కొంచెం కలర్ పెడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి వెళ్ళని స్కెచ్లు వేస్తోంది. గిల్, సాయి సుదర్శన్ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఇప్పటికే సాయి సుదర్శన్ మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. మరోసారి అతను రాణిస్తే జట్టుకు మంచి స్కోర్ వస్తుందని గుజరాత్ యాజమాన్యం అంటోంది. మొత్తంగా ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మ్యాచ్కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు మనతో స్పోర్ట్స్ అనలిస్ట్ కిరణ్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉండబోతుంది? 2 జట్లు కూడా ఆల్మోస్ట్ డిఎన్ఏ స్థాయిలోనే ఉన్నాయి. సో ఏ జట్టు బలబలాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా 2 జట్లకి మంచి అవకాశమే కనబడతా ఉంది. ఈ 2 జట్లలో 2 జట్లు స్ట్రాంగ్ గా ఉన్నా గానీ గత 2 మ్యాచ్ల ఓటమితో ఆర్ఆర్ కొంచెం డీలా పడి ఉంది. 3 మ్యాచ్ల వరుస విజయాలతో టైటాన్స్ కొంచెం మంచి ఊపు మీద కనబడుతోంది. కానీ బలాబలాలు చూసుకుంటే ఒక్క మెట్టు పైన ఆర్ఆర్ఏ ఉంటది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు జరిగేది హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది ఆర్ఆర్ కి. వాళ్ళకి మెయిన్ ఇది ప్లస్ అది బ్యాటింగ్ పిచ్. బాగా ధారాళంగా పరుగులు వస్తాయి, ఆనందంగా పరుగులు వస్తాయి. పెద్ద గ్రౌండ్. ఎవరైతే ఫస్ట్ చేజింగ్ చేస్తారు, సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, మాక్సిమం కాదు ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళే గెలుస్తారు. ఎప్పుడు అంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 220+ 230 అట్లా కానీ కొట్టారంటే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్. ఈ పిచ్ పైన 220 అరౌండ్ కొట్టడం సాధ్యమే. బ్యాటింగ్ అయితే 170, 190 పైన పరుగులు బాగా అవలేలుగా వస్తాయి. కాకపోతే 225, 220+ గాన ఫస్ట్ బ్యాటింగ్ చేయగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలుస్తారు. మాక్సిమం ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎప్పుడు కూడా 190, 170, 180, 160 ఇట్లే బ్యాటింగ్ స్కోర్ వస్తూ ఉంటది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఏమిటంటే భారీగా మంచు ఉంటది కాబట్టి స్పిన్ చేయాలన్నా కానీ లేదా స్వింగ్ బౌలింగ్ చేయాలన్నా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. బ్యాట్ ఈజీగా బాల్ వస్తుంది కాబట్టి చేసింగ్ ఈ గ్రౌండ్ లో చాలా సులభంగా చేసింగ్ చేయొచ్చు. అందులో చేసింగ్ టాస్ గెలిచిన వాళ్ళు ఏది ఎంచుకుంటే బెటర్ గా ఉంటుంది? ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలి. గెలుపు వాళ్ళ మీద, బౌలర్ల మీద నమ్మకం, బ్యాట్స్మెన్ మీద, టీం మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా బౌలింగ్ తీసుకుంటారు. ఎందుకంటే నైట్ టైం ఇప్పుడు ఉండే ఈవినింగ్ కొంచెం కొద్దిగా టైం వచ్చేసరికి డ్యూ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ 6-10 ఓవర్లలో గాన వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళు టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ 10 ఓవర్లు కంట్రోల్ చేసుకోకపోతే 10 ఓవర్లలో 100 పైగా 120 పైగా పరుగులు ఇచ్చేసారంటే ఏం చేయలేం. తీసుకున్నా కానీ ఉపయోగం ఏమి ఉండదు. అంటే బౌలర్లు పూర్తిగా సరెండర్ అయిపోయారని అర్థం. ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఒక 80, 90, 100 లోపలే కానీ ఫస్ట్ 10 ఓవర్స్ లో కానీ కట్టడి చేసుకోగలిగితే రిమైనింగ్ 10 ఓవర్స్ లో అంత భారీగా ఏం స్కోర్ రాదు కాబట్టి చేసింగ్ వాళ్ళకి ఈజీనే అవుతుంది. కానీ సూర్యవంశీ ఆ బుడ్డోడు ఎవరైతే ఉన్నాడో పులిలాగా, అంటే ఒక పేరు అంటే వయసుకు చిన్నవాడే కానీ తను ఆడుతున్నటువంటి తీవ్ర మెచ్యూరిటీ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి అతన్ని కంట్రోల్ చేసేస్తే మనం చూస్తాం. ఒక బౌలర్ సూర్యవంశీ వికెట్ పడంగానే వరల్డ్ కప్ లో లాస్ట్ వికెట్ ఎత్తినంత ఆనందం ప్రకటించాడు. సూర్యవంశీ వికెట్ తీయంగానే వరల్డ్ కప్ గెలిచాము, 2 పరుగులు 1 వికెట్ ఉందంటే వికెట్ తీసి గెలిస్తే ఆనందం ఎట్లుంటుందో అంత సెలబ్రేట్ చేశాడు సూర్యవంశీ వికెట్ పైన. సీనియర్ బౌలర్ కీ ప్లేయర్స్ అంటే వంశీ, సూర్యవంశీ, అలాగే సంజు శాంసన్ మంచి బలాలే కనిపిస్తున్నాయి వీళ్ళకైతే. బలంగానే ఉన్నాయి సార్. మన జైస్వాల్ సాలిడ్ గా ఆడుతున్నాడు, సీనియారిటీ చూపిస్తున్నాడు. సూర్యవంశీ, జురేల్ చాలా చక్కగా లీడ్ చేస్తున్నాడు. ఇంకా రియాన్ పరాగ్ కెప్టెన్. దాని తర్వాత హిట్ మేయర్ అతను ఉన్నాడు. అతను కూడా భారీగా, అంటే హిట్ మేయర్ తగిలినా గానీ సూర్యవంశీ తగులుకున్నా గానీ ఇద్దరులో ఎవరు తగిలినా గానీ రన్ రేటు, స్ట్రైక్ రేట్ 250+ వెళ్ళిపోతుంది. 200, 250+ స్ట్రైక్ రేట్ తీసుకెళ్లిపోతారు. ఇద్దరు అంత సాలిడ్ గా కొట్టగల బ్యాట్స్మెన్లు ఉన్నారు. వీళ్ళకు ఫెరేరా కూడా మళ్ళీ బాగా ఆడతాడు. ఇంకా డౌన్ కి వచ్చేసరికి జడేజా ఆల్రౌండర్.
తను వికెట్ నిలబెట్టగలడు, కొట్టగలడు. అంత భారీ కాకపోయినా లాక్కొని రాగలడు. జడేజా సీనియర్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి టీమ్ లో ఉన్నాడు. మ్మ్. ఇంకా రాజస్థాన్కి ఎలాగైనా bowling విషయం. సంజు శాంసన్ కెప్టెన్సీ కానీ మీరు చెప్పినట్టుగా సూర్యవంశీ ధ్రువ్ జురెల్ సార్, ఎస్ రియాన్ కెప్టెన్ ధ్రువ్ జురెల్, ఎస్ ఎస్ గుజరాత్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ. ఎస్ గుజరాత్ సంబంధించి ఎవరు చెప్పుకోవచ్చు కీ ప్లేయర్స్ అంటే? గుజరాత్ బాగుంది. సుదర్శన్ సాలిడ్ గా ఆడుతున్నాడు. ఇంక శుభ్మన్ గిల్ తను ఫామ్ లోకి వచ్చాడు, బాగా ఆడుతున్నాడు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ మనకు జాస్ బట్లర్ దాని తర్వాత వీళ్ళకి గుజరాత్ టైటన్స్ కి వీళ్ళకి జాస్ బట్లర్ ఎట్లా సాలిడ్ బ్యాట్స్మెన్ సాలిడ్ గా అంటే నికార్స్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. టాప్ ఎత్తుకుంటే మనకు ఆ పేరు గుర్తురాలేదు. ఇంకా ఫిలిప్స్ ఇంకా కీపింగ్ లో టాప్ మోస్ట్ ఫీల్డింగ్ లో టాప్ ఎంత యాక్టివ్ ఉంటాడంటే ఫిలిప్స్ వరల్డ్ నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఎందుకంటే తను ఏదో స్విమ్మింగ్ పూల్ లో డైవ్ వేసినట్టు వేస్తుంటాడు గ్రౌండ్ లో. ఫిలిప్స్ ఎంత అంటే ఒక సెట్ చేశాడు ఫీల్డింగ్, ఎంత బాడీని ఎంత ఈజీగా పెట్టుకుంటే మనం ఎంత వరకు డైవ్ చేయగలుగుతాం గ్రౌండ్ లో. అంటే వాటర్ లో స్విమ్మింగ్ పూల్ లో డైవ్ చేసినట్టు తను ఆ మైదానంలో డైవ్ చేస్తున్నటువంటి విధానం, అంటే తన బాడీ మీద తనకు ఉన్నటువంటి కంట్రోల్, అలాంటి కంట్రోల్ ఉండాలి ఫీల్డింగ్ లో ప్రతి ఫీల్డర్ కి. ఫీల్డింగ్ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు అతను ఫిలిప్స్ చూసి నేర్చుకోవచ్చు. ఏ విధంగా ఎట్లా బాడీని ఏ విధంగా తీసుకెళ్లాలి అనేది ఖచ్చితంగా. రషీద్ ఖాన్ కూడా మ్యాజిక్ స్పిన్ చేస్తూ ఉంటాడు కదా. రషీద్ ఖాన్ నెంబర్ 1 మంచి బౌలర్ అండి. మంచి బౌలర్, చాలా చక్కగా చూస్తూ అంటే కంట్రోల్ ఉన్న బౌలర్లు, కంట్రోల్ ఉన్న బౌలర్ లో రషీద్ ఖాన్ కూడా స్పిన్నర్ ఒకసారి మనం వరల్డ్ లెవెల్ స్పిన్నర్స్ లో మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి స్పిన్ చేస్తాడు రషీద్ ఖాన్. వాళ్ళకు మళ్ళీ మన బౌలర్స్ టాప్ బౌలర్స్ అంటే మన ఇండియన్ సిరాజ్ ఉన్నాడు, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ మీడియం పేస్ బౌలర్లు వాళ్ళు టాప్ గానే ఉన్నారంటే కంట్రోల్ ఉండదు. ప్రసిద్ధ్ కృష్ణ అన్న పర్లేదు కానీ మన మహమ్మద్ సిరాజ్ ఎప్పుడు లైన్ లోకి వస్తాడో తెలియదు, ఎప్పుడు లైన్ దాటి పక్కకి వెళ్ళిపోతాడో తెలియదు. లైన్ లోకి వచ్చాడంటే బొమ్మాయిగా వేస్తాడు, లేదంటే లైన్ తప్పాడు అంటే అంతే చెత్త కూడా వేస్తాడు. కాకపోతే అది కన్సిస్టెన్సీ అనేది తను గుర్తించుకోవాలి, లేదా వాళ్ళ కోచ్లు అతనికి చెప్పట్లేదు ఏ విధంగా కంట్రోల్ అనేది. మంచి స్పీడ్ ఉంటది కాబట్టి 140 ఈజీగా వేయగలుగుతాడు కాబట్టి గెటన్ అవుతున్నాడు, లాక్కొని రాగలుగుతున్నాడు. ఇంక మనకు బౌలింగ్ ఇద్దరు రెండు పక్కల అంటే టీం సమానమైన టీంలే రెండు. అదృష్టం కలిసి రావడం ఏమిటంటే టాస్ గెలవడం, అదృష్టం గెలవడం అంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసిన స్కోర్ కనుక కట్టడి చేస్తే ఈజీగా విన్ అవ్వచ్చు. బట్ రాజస్థాన్ గుజరాత్ చూసుకుంటే రెండు పోటాపోటీగా ఉన్న కొంచెం రాజస్థాన్ పై చేయిగా కనిపిస్తుందేమో మేబీ. అంటే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లు కానీ వాళ్ళు ఒకసారి అనలైజ్ చేసుకుంటే అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈ రోజు హోమ్ గ్రౌండ్ కూడా కొంచెం కలిసి వచ్చే అంశంలో కనిపిస్తుంది. కానీ వీళ్ళని ఎక్కడా కట్టడి చేయాలి. మీరు చెప్పినట్టు టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటే ఈజీగా వాళ్ళని కట్టడి చేయొచ్చు. లాస్ట్ మ్యాచ్ 210 చిల్లర కొట్టారు. మన వీళ్ళ పైన పడితే 204, 202, 204 ఎంతో జీటీ ఆగిపోయింది అక్కడికి వచ్చి. 210 చేంజ్ చేయలేకపోయింది. కాబట్టి 220 చేంజ్ చేయాలంటే వీళ్ళ పైన కొద్దిగా 225 అట్లా 220 ప్లస్ పడింది అంటే రిమైనింగ్ టీమ్ చేంజ్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి. చేంజ్ చేయగలిగే అవకాశం ఎవరికన్నా ఉందిరా అంటే ఆర్ఆర్కి ఉంటుంది. 220 పైన చేంజ్ పెడితే జీటీ చేంజ్ చేయాలంటే కష్టం. మళ్ళీ 220 పైన 220, 230 దాటింది అంటే చేంజింగ్ లో జీటీ చేయలేదు, కానీ ఆర్ఆర్ చేయగలుగుతుంది. ఆ చేంజ్ ని ఆర్ఆర్ చేయగలుగుతుంది. కాబట్టి లక్ ఫేవర్ అంటే టోటల్ గా లక్ మనకి ఏడ కనపడుతుంది అంటే టాస్ లో కనపడుతుంది. హెడ్ టైలా ఎవరికి వరిస్తుందో చూడాలి ఈరోజు. ఎందుకంటే మీరు చెప్పిన ఇరుజట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. సేమ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఏది తీసుకున్నా సరే ఏదో సముద్రలే కనిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టాస్ గెలవడం అనేది ఏది ఎవరు గెలుస్తారు అనేది చాలా వరకు మ్యాచ్ విన్నింగ్ ని డిసైడ్ చేస్తుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు గెలిస్తే ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మాక్సిమం ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ అయిపోతారు. ఎందుకంటే ఆర్ఆర్ లో ఉన్నారు కాబట్టి 7 పాయింట్స్ అంటే 14 పాయింట్స్ వచ్చేస్తారు. ఈ 14 పాయింట్స్ అందుకున్న జట్లు 4 ఉంటాయి మాక్సిమం. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చేరుకునే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్. నమస్తే.